ఓకే, అందరికీ నమస్కారాలు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు. అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్లే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకని సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా, అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే
ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను. వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేనే తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది, అలిపేరు దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులో కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరూ అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితతో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం నేను చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరిగా అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్.
అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకోనున్నాం. కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకెలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపాం. చాలా బాగా జరిగింది. ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అక్కడ కూడా రాజధాని కడుతున్నాం. ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణ ఉత్సవం ఒక శోభను తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని కలిగించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా, శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితికి వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం, తర్వాత ప్రాణదానం, ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది. ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. శ్రీవారి సేవకులు ఉన్నారు, శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే.
ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు. వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం, పెట్టాం. దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు, దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు 3వ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇంత ముందు చేసింది అన్నదానం, పురాణదానం, ఆలయాల నిధి. దానం అంటామా, నిధి అంటామా, వాడిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను. మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతాను. అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. అప్పుడు కూడా ప్రాణదానం స్పాంటేనియస్గా అనౌన్స్ చేశాను. ఆ రోజు ఆదికేసులు ₹1 కోటి అక్కడే ఇచ్చారు. అట్లా ఒకసారి ఎమోషన్లో వస్తాయి, సెంటిమెంట్గా వస్తాయి. దట్ ఈజ్ మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన. కాబట్టి అది చేస్తా అని తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఉంటాడు కంటే ఇలా ఉంటారు. 3వది ఆలయాల నిర్మాణం. ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను. టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్. నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 విషయాల్లో మీరు చూస్తే, ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం, 2 కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద, 3 ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళ్తా ఉంది. ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత. అందుకని ఈ 3 కూడా ప్రమోట్ చేస్తాం. నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. ఈ 3 డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం లేకుంటే దేవాలయం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడున్నాడు. వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళకి సహకరిస్తాం, ప్రమోట్ చేస్తాం. తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసినా మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగస్తులను పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అక్కడికి పోయి ఇంత మునుపు ఏమైంది, పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం. దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడి నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు. ఇక్కడి నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది, పనిష్మెంట్ కింద వేసారని బాధపడి ఇంకొకరు పట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడు. అక్కడుండే వ్యవస్థనే పెట్టాలి, అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు. ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు, ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం, అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప మేమే ఓనర్షిప్ తీసుకుంటాం, మేమే జీతాలు ఇస్తాం, మేమే డబ్బులు ఖర్చు పెడతామంటే దానివల్ల ఫలితాలు రావు. ప్రజల్లో ఆ భావన రావాలి, భక్తుల్లో ఆ భావన రావాలి. దేనికి నీళ్లు అక్కడే కాదు, తిరుమలకి నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. సోమశిల ఉంది, కందలేరు ఉంది, బాలాజీ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి
పైనుంచి నీళ్లు తీసుకుంటాం. మల్లెమడుగు కూడా వస్తుంది. మల్లెమడుగు కూడా వస్తే ఇప్పుడు ఆయకట్టు తగ్గింది. ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతూ ఉంటారు. చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం, కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు, కొంతమంది మర్చిపోతూ ఉంటాం. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా. ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసేయాలన్నారు. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేం సార్ ఈ పనులు, ఒక పక్క భక్తులు వస్తున్నారు, 600 ట్యాంకర్లు వస్తున్నాయి, ఇంపాసిబుల్ అంటే ఒక 3 నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు. నేను అన్నా, టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంటయ్యా, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి కోప్పడి 90 రోజుల్లో 95 రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు. నామినేషన్ పైన ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని ఆల్ పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా. ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి, 90 రోజులు చేయాలి, లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలు రాయాల్సి వచ్చేది. వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేశారు నీళ్లు లేకని. కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది. ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మీరు చూస్తే 7 టెంపుల్ 20 కోట్ల నుంచి 100 కోట్ల పైన వచ్చే అవకాశం, 20 crores అంటారు. 5 కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక 13 ఉన్నాయి. మొత్తం ఒక 20 టెంపుల్స్ 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ 1 కోటి ఇంకా ఎక్కువ వస్తుంది. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్, నాట్ ఓన్లీ మహిమ కూడా. మీరు ఒకసారి చూస్తే శ్రీశైలానికి ఉండే మహత్యం ఏ టెంపుల్కి లేదు, శైవ టెంపుల్లో. అలాంటి ఒక పక్క శ్రీశైలం, కాణిపాకం, లేకపోతే కాళహస్త్రి, కనకదుర్గ, లేకపోతే సింహాచలం, లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం. ఇప్పుడు ఒంటిమిట్ట కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట కూడా డెవలప్ చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్గా తయారవుతుంది. సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి, ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించేస్తాం. ఉద్యోగులకి గత 6 ఏళ్లుగా ప్రమోషన్స్ లేవు. దాంతోపాటుగా తిరుమలలో అనాథరైజ్ విపరీతంగా పెరిగిపోయారు పొలిటికల్ ప్రెజర్ వల్ల. ప్రక్షాళన అనేది డిప్యుటేషన్ ఆఫీసర్స్ కూడా టీటీడీలో చాలా కాలంగా విశ్రాంతి అధికారులతో పనిచేయించుకుంటున్నారు. మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా. నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, అన్నీ కూడా అనలైజ్ చేయమన్నాను. తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగిన నిర్ణయాలు లోపాలుంటే అన్ని కూడా సరి చేస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్తాలో ముందుకు తీసుకెళ్తాం. ఇది ఇప్పటికీ 69% ఉంది, 68% ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు. నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని. ఇప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 68.23% ఉంది ఇది. దీన్ని 90% తీసుకెళ్లాలి. మినిమం టు స్టార్ట్ విత్ 80, తర్వాత 90. ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో 7 కొండల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి. నాకు ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒకప్పుడైతే ఆ రాళ్లల్లో చెట్లు రావంటే, ఆ గులకరాళ్లుంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేశాం. కొత్త చెట్లు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాం. రద్దు చేయం, అది ఉంటుంది. దానికి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కూడా ఉంది. అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తాం. నిధిని ఏర్పాటు చేసి చేస్తాం. ఎక్కడ
అవన్నీ తీసేశారు, అయిపోయినాయి. అది కాదు, ఈ పక్క ఏమి రాకూడదు, ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది. సంబంధించి మొత్తం దాదాపు 50 ఎకరాలు నన్ను ఏది ఉన్నా కూడా ఒకటని చెప్తున్నా, ఈ పక్క ఉండేదంతా కూడా మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అది ఉంటే ఓకే, అది కూడా అవసరమైతే టీటీడీకే ఇస్తాం, వాళ్లే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ కూడా. ఇక్కడికే ఇద్దాం, వాళ్ళని ఆ పక్కే చేస్తారను. అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది, ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు, అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని, అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని, దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు, అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నో ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్. ఎక్కడ అపచారం ఉన్నా, ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ గమనిస్తే సంవత్సరానికి 1000 కోట్లు వస్తుంది. మీకు లెటర్ వచ్చింది, ఇది కానీ మనం కానీ చేయగలిగితే రాయలసీమ ప్రాజెక్ట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్ మనం చేయొచ్చు. అది మీరు రికమెండ్ చేయండి. ఇది ఏం దగ్గరనే ఉందా? ఇది మందికి నడ్డానన్నా నడ్డా మినిస్టర్ నడ్డానే కదా, పంపించండి, ఈయనకి ఇవ్వండి.